హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ 92తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. నేను ఈ స్టోరీని చాలా ఇష్టంగా రాశాను, ఎందుకంటే ఇప్పుడు లేని ఉమ్మడి కుటుంబాల గురించి రాయడం కదా. ఇక కథలోకి వెళ్దాం. మైక్ అనౌన్స్మెంట్ చేయగానే వీడికి డాన్సులు పిచ్చేంటో అర్థం కాదు. ఇప్పుడు ఇది అవసరమా? వాడికి మీరందరూ వంత పాడుతున్నారు అని అంటాడు శివ్. ఎప్పుడు ప్లాన్లు, స్కెచ్లు, ల్యాప్టాప్లు, ప్రాజెక్టులు, చేజింగ్లు, కిడ్నాపింగ్లు, వాయింపుళ్ళు ఇవే కాదు కన్నా. అప్పుడప్పుడు మనిషి అన్నాక కాస్తంత కళా పోషణ ఉండాలని అప్పుడెప్పుడో రావు గోపాలరావు గారు చెప్పారు. అది గుర్తు పెట్టుకోవాలి మనందరం అని అంటుంది ఐషు. మీరు గుర్తు పెట్టుకున్నారుగా, ఇంక మాకెందుకులే, వెళ్ళండి వెళ్ళండి, పిలుస్తున్నాడు, తొందరగా కానివ్వండి అంటాడు శివ్. ముందు యంగ్ లేడీస్ అందరూ ఒక పాటకి పెర్ఫార్మ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అనౌన్స్ చేస్తాడు మైక్. అందరూ గాగ్రాలు వేసుకొని ఉండడంతో ఏం పాటకి వేస్తున్నారా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరి పిల్లలు వాళ్ళు వాళ్ళ తండ్రుల దగ్గర చేరుతారు అమ్మల పెర్ఫార్మెన్స్ చూడడానికి. శ్రీకి కూడా గాగ్రానే డిజైన్ చేసింది స్నేహ. డ్యాన్స్ వేయకపోయినా పర్లేదు, కానీ మాతో పాటు స్టేజ్ మీద ఉండు అని తనని కూడా తీసుకువెళ్తారు. మైక్ పాట ప్లే చేస్తాడు. అది రేటి డ్రెస్సు మేమేస్తే ధడ ఓ మీకు ధడ అంటూ భారతీయుడు సినిమాలోని సాంగ్కి డ్యాన్స్ వేస్తారు అమ్మాయిలు. అమ్మ డ్యాన్స్ బాగా వేస్తుంది నాన్న, ప్రాక్టీస్ కూడా చేయలేదు, కానీ స్టెప్స్ పర్ఫెక్ట్గా చేస్తుంది అంటాడు ఆయు. మీ అమ్మ ఒక్కసారి చూస్తే ఏదైనా అది చేసేస్తుంది కదా, అదే మీకు వచ్చింది అని చెబుతాడు శివ్. ఐషు ఆ పాటకి డ్యాన్స్ చేస్తున్నంతసేపు షోకి వార్నింగ్ ఇస్తున్నట్టుగానే చేస్తుంది. అందరూ పెర్ఫార్మెన్స్ చేసేసి కిందకు వచ్చేస్తారు. ఏంట్రా మీ ముగ్గురు తెగ మాట్లాడేసుకుంటున్నారు నా డ్యాన్స్ చూసి అని ఆయుని అడుగుతుంది ఐషు. డ్యాన్స్ చేసావు, సూపర్, బాగుంది, కానీ ప్రతిసారి లుక్స్తో మా నాన్నకు వార్నింగ్ ఇస్తున్నావేంటి? నువ్వు ఎలాంటి డ్రెస్ వేసినా మా నాన్నకేమీ డడరాదు అని అంటుంది ఆషి. ఆ మాటకి శివ్ చిన్నగా నవ్వుకుంటూ ఉంటే, మీ నాన్నకు వస్తుందో లేదో నాకు తెలుసులే కానీ మీ పిల్లలందరూ ఏం సరదాగా వేయటం లేదా అని అడుగుతుంది. నాట్ ఇంట్రెస్టెడ్ మా అంటారు. అరే, ఈ వయసు పిల్లలు ఆటలు పాటలు వీటిలోనే ఉండాలి, మీరేంట్రా అంటే రివెంజ్లు అంటారు, కాస్త మారండిరా అని ఐషు అడుగుతుంది. మాకు ఇంట్రెస్ట్ లేకుండా మేమేం చేయగలమ్మా అని అంటుంది ఆషి. మీ ముగ్గురు ముగ్గురే, అందుకే అనేది మీ ముగ్గురు ఒకటే అని. ఇదొక డైలాగ్ బాగా కొడతావు బుజ్జమ్మ. మేము ముగ్గురం ఒకటైనా మా ముగ్గురికి కావాల్సింది నువ్వేలే అని ఐషు బొగ్గలకి ముద్దులు పెట్టి, మాకు నిద్ర వస్తుంది మా, ఇంకా ఎంతసేపు ఉండాలి ఇక్కడ అని అడుగుతుంది ఆషి. ఇంకొక అరగంట ఉండి వెళ్ళిపోదాం, మీ మైక్ మామ ఫీల్ అవుతాడు లేకపోతే. మేము కూడా మైక్ మామ డ్యాన్స్ చూడాలనే ఉన్నాం అని అంటాడు ఆయు. అంతలో ఇప్పుడు కిరణ్ రాజ్ వాళ్ళ పార్ట్నర్స్తో చేస్తారు డ్యాన్స్ అని చెప్తాడు మైక్. వాళ్ళు స్టేజ్ మీదకి రాగానే పాట ప్లే చేస్తాడు మైక్. చిలక చందన పట్టు చీరే కట్టింది అంటూ నలుగురు డ్యాన్స్ ఇరగదీస్తారు. వాళ్ళ డ్యాన్సులకు అందరూ క్లాప్స్ కొట్టి చాలా బాగా చేశారని కితాబు ఇస్తారు. తర్వాత అంకిత్, అన్విత డ్యాన్స్ చేస్తారు. ఒక మెలోడీ మ్యూజిక్కి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. తర్వాత అన్వేష్ అమృతని బలవంతంగా డ్యాన్స్ చేయడానికి పంపిస్తాడు మైక్. అన్వేష్ కూడా శివులాగే డ్యాన్స్లు అలాంటివి అంటే దూరంగా ఉంటాడు. కానీ మైక్ గోల తట్టుకోలేక ఇక చిన్న స్టెప్స్ వేయడానికి ఒప్పుకుంటాడు. నువ్వంటే నాకిష్టం అన్నది నా ప్రతి శ్వాస పాటకి చిన్నగా స్టెప్స్ వేస్తూ ఇద్దరు డ్యాన్స్ వేస్తారు. రాదు రాదు అంటూనే అంత బాగా చేసేశారు ఇద్దరు అని మైక్ అంటాడు. లాస్ట్కి మైక్ టర్న్ వస్తుంది. ఫస్ట్ రోజీతో ఓన్లీ మ్యూజిక్ పెట్టుకొని సల్సా డ్యాన్స్ వేస్తారు ఇద్దరు. ఇద్దరు చాలా బాగా చేస్తారు. రోజీని కిందకి పంపించి మైక్, వరుణ్, వర్షిత్ ముగ్గురు కలిసి మెడ్లీ సాంగ్స్కి ఆపకుండా అరగంట పాటు పిచ్చ డ్యాన్స్ వేస్తారు. తర్వాత వరుణ్, స్నేహ, ఐషు శివులాగా యాక్షన్ చేస్తూ వాళ్ళ పెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ని తీసుకొని డ్యాన్స్ రూపంలో చేస్తారు. శివ్, ఐషులు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. చాలా బాగా చేస్తారు వరుణ్, స్నేహ.
శివ్ ఐషులలాగా వాళ్ళిద్దరూ డాన్స్ చేయడం చూసిన దివ్య చూపంతా వాళ్ళ మీద నిలుపుతుంది. స్నేహని గమనిస్తూ ఉంటుంది దివ్య. తను నలుగురిలో కలిసిపోవడం, అందర్నీ సరదాగా పలకరించడం, పని ఏదన్నా ఉంటే టకటకా చేసేయడం, ఐషుని అమృతని అక్క అక్క అంటూ వాళ్ళ చుట్టూ తిరగడం మొత్తం గమనిస్తుంది దివ్య. ఫస్ట్ టైం అప్పుడు దివ్యలో ఒక ఆలోచన వస్తుంది. అమృత నాకు ఫస్ట్ అక్క, తర్వాతే స్నేహకు అవుతుంది. మరి నేనెందుకు ఇంత దూరంలో ఉండిపోయాను, తనలా ఎందుకు దగ్గర ఉండలేకపోతున్నాను అని ఆలోచించడం మొదలు పెడుతుంది. వరుణ్ స్నేహ డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాణి వాళ్ళ వదిన, వరుణ్కి ఎక్కడో బయట వాళ్ళని వెతకక్కర్లేదు, జోడీ రెడీగానే ఉందిగా అని అంటుంది. అక్కడే ఉన్న అనురాధ గారు అది విని, కలిసి డ్యాన్స్ చేసినంత మాత్రాన పెళ్లి చేసేస్తాం అనుకుంటున్నారా అండి? మేమేం ఇంకా అలా అనుకోలేదు. మా అమ్మాయికి సంబంధాలు కూడా చూడాలనుకుంటున్నాం అని చెబుతారు. రుక్మిణి గారు టాపిక్ మారుస్తూ, భలే చేశారు కదా పిల్లలు డ్యాన్స్ అని అంటుంది. అనురాధ గారు మాత్రం, ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా వరుణ్తో సన్నిహితంగానే ఉంటుంది, చూసేవాళ్ళందరూ ఇంకలాగే అనుకుంటున్నారా అని ఆలోచించడం మొదలుపెట్టారు. వాణి గారు విజయ్ గారు మాత్రం, నిజంగానే ఈడు జోడు చాలా బాగుంది, వీళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటారు ఇద్దరు. మైక్ అందరినీ స్టేజ్ మీదకి చేర్చి ఇట్స్ ఫ్యామిలీ పార్టీ అంటూ పాటకి డ్యాన్స్ వేస్తారు. ఆ పాటకి డ్యాన్స్ వేసేటప్పుడు పిల్లలు కూడా జాయిన్ అవుతారు వెళ్ళి. అప్పటికే టైం 12:30 దాటిపోవడంతో, ఇంక వెళ్దామా, రేపు మళ్ళీ అన్వేష్ అమృత వాళ్ళని గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించాలి అని అంటారు విజయ గారు. అసలు మోపీదేవి గుడికి తీసుకెళ్లాల్సింది కదా అని అడుగుతారు శ్రీ వాళ్ళ అత్తగారు. ముందు అలాగే అనుకున్నాం, కానీ ఇక్కడ మన పూజారి గారు చాలా బాగా చేయిస్తారు. ఫస్ట్ నుంచి మన ఇంట్లో ఏ పూజలైనా అతని చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అదొక సెంటిమెంట్ ఉండిపోయింది మాకు. అందుకే ముందు ఇక్కడ చేయించేసి తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు అక్కడికి పంపిద్దాం ఒకసారి అని అనుకున్నాం. పైగా పిల్లలు కూడా వెంటనే ప్రయాణాలంటే అలసిపోతున్నారు అని అంటారు విజయ గారు. అది నిజమేలే, ఎక్కడో దూరంగా పరిగెడతాం కానీ జర్నీలు చేసి అలసిపోయి అక్కడ ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేము. ఇక్కడైతే స్పెషల్గా మనకు మనమే చేయించుకుంటాం కాబట్టి ప్రశాంతంగా చేయించుకోవచ్చు. పైగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని అంటారు బలరాం గారి భార్య. ఇక వెళ్దాం పదండి, చాలా టైం అయిపోయింది అని శివ్ అంటాడు. శ్రీ వాళ్ళ అత్తగారు మరిది గారు, ఇక మేము ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాం అని అంటారు. వాళ్ళకి వంత పాడుతూ బలరాం గారి ఫ్యామిలీ, సుధీర్ గారి ఫ్యామిలీ, మేము కూడా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాం ఇంకా అని చెబుతారు. సరే అని అనడంతో ఎవరిళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. హరిగారి ఫ్యామిలీ మాత్రం రావు గారి ఇంటికి బయలుదేరుతారు. ఈ రాత్రి అక్కడుండి ఉదయాన్నే పూజ అయ్యాక ఒక్కసారి రవి గారు వాళ్ళని తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యారు వాళ్ళు. మొత్తం అందరూ ఇంటికి చేరుకుంటారు. అలసిపోయి ఉండడంతో ఎవరికి వాళ్ళు డ్రెస్ మాత్రమే చేంజ్ చేసుకొని బెడ్ మీద వాలిపోతారు. పిల్లలిద్దరినీ తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి శివ్ డ్రెస్ చేంజ్ చేసుకొని, బుజీ మీరు పడుకోండి, నాకు చిన్న పనుంది, అది చేసుకొని వస్తాను అని ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఐషుకి లేకుండా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు శివ్. వెళ్తున్న శివుని చూసి, ఎవడికో గట్టిగానే మూడిందనుకుంటా, అనవసరంగా ఈయంతో పెట్టుకుంటున్నాడు సున్నం, ఎవడివిరా నువ్వు, ఎప్పుడు పగ తీసుకొని వచ్చి ఇప్పుడు మా ఆయన మీదకి వస్తున్నా, హాయిగా ఎక్కడో బతుకుతున్నావు, బతకొచ్చు కదా, అనవసరంగా మా జోలి రావడానికి ప్రయత్నిస్తున్నావు, పోయే కాలం వస్తే అంతేలే, అలాంటి బుద్ధులే వస్తాయి అని అనుకుంటూ పిల్లల పక్కన బెడ్ మీద వాలుతుంది. బయటకు వచ్చిన శివ్ నాయక్తో కలిసి కారు ఎక్కుతుండగా, ఇప్పుడెక్కడికి శివ్ అని అడుగుతూ వస్తాడు మైక్. చిన్న పనుందిరా, చూసుకొని వచ్చేస్తాను, నువ్వు పడుకో వెళ్ళి, రేపు మళ్ళీ జర్నీ కదా అని అంటాడు. రేపు జర్నీ అయితే పర్లేదులే, నువ్వు ఈ టైంలో బయటికి వెళ్తున్నావంటే ఎవరికో ఏదో మూడిందని అర్థం, నేను లేకుండా ఎలా, పద అని కారెక్కుతాడు. నువ్వు అసలు ఈ మధ్య నా మాట వినట్లేదు అని శివ్ కూడా కారు ఎక్కుతాడు. ఇలాంటి విషయాల్లో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అని తెలుసు కదా,
వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను? ఇంతకీ విషయమేంటి? మళ్ళీ ఎవరు కోరి కోరి వచ్చారు పైకి పోవడానికి? అడుగుతాడు మైక్. శివ్ సింపుల్గా చెప్తాడు విషయం. ఎవడ్రా వాడు? నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే వస్తున్నట్టున్నాడు. నేను ప్రయాణం క్యాన్సిల్ చేసుకోనా అని అడుగుతాడు మైక్. వద్దురా, నువ్వు ఇప్పుడు కంపెనీలో ఉండడం చాలా అవసరం కదా. ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ముందు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయి నువ్వు. ఆంటీకి కూడా హెల్త్ బాగోట్లేదు. రావాల్సిన ఆవిడ కూడా రాలేదు కదా. ఇంక మీరు ఇక్కడ ఉండడం పద్ధతి కాదు. అయినా ఈ బురద పాముల కోసం మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. నేను ట్రిప్ వెళ్ళిపోతున్నాను పిల్లల్ని తీసుకొని. అది కాక వీళ్ళ మూలాలు యూఎస్లో కూడా ఉన్నాయని నాకు అనుమానం. నువ్వు అక్కడ ఉండడమే కరెక్ట్ ఇప్పుడు అని మైక్తో చెప్తాడు శివ్. సరేలే, ఏదైనా అవసరమైతే మాత్రం వెంటనే ఫోన్ చేయి. నీకు నా అవసరం రాదు అనుకో, కానీ ఒకవేళ వస్తే మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటే వెంటనే ఫోన్ చేయి అని కారు ఆగగానే దిగి లోపలికి వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఒక కోటింగ్ పూర్తి చేసుకొని ఉంటారు మిస్టర్ ఎక్స్ పంపించిన ముగ్గురు మనుషులు. అసలే చెయ్యి దురద ఉన్న మైక్ వాళ్ళని చూడడంతోనే మా గోల్డెన్ బేబీస్ కోసం వస్తారా మీరు అని అంటూ 4 పీకుతాడు వాళ్ళని. శివ్ సైగ చేయగానే వాళ్ళ జోబుల్లో ఉన్న డ్రగ్స్ తీసి వాళ్ళకి ఇంజెక్ట్ చేయిస్తాడు. ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు శివ్ అడుగుతాడు మైక్. వీళ్ళేం పెద్ద ఉత్తములు కాదులే. 10 నిమిషాల్లో వీళ్ళ రికార్డ్ మొత్తం చూస్తే వీళ్ళు బతికి ఉండడం కూడా వేస్ట్ అని అనిపించింది. ఇప్పటికే 4 హత్యలు, 2 రేప్ కేసులు నిందితులు వీళ్ళు. ఎలాగో చట్టానికి దొరకకుండా తిరుగుతున్నారు. వాళ్ళ కర్మకాలి నా జోలి వచ్చారు. వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష వేసేద్దాం. ఇప్పుడు ఎలాగో డ్రగ్ మత్తులో ఉన్నారుగా, ఎక్కడ వదలాలో అక్కడ వీళ్ళని వదులుతాను. బతికితే వాళ్ళ అదృష్టం, చస్తే వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష పడిపోయినట్టే అని తీసుకెళ్ళండి వాళ్ళని. నేను చెప్పినట్టు చేసేయండి. కాసేపు అక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపిస్తాడు. వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు వచ్చిన కారులోనే ఎక్కిస్తారు టీం మెంబర్స్. కార్ డ్రైవ్ చేసుకుంటూ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఎత్తైన ప్లేస్కి తీసుకెళ్తారు. ఇంకిక్కడ మిమ్మల్ని వదిలేస్తున్నాంరా. తప్పించుకున్నారా బతికిపోతారు, లేదా మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాం. మీ ఇష్టం ఇంకా అని అప్పటికే డ్రగ్ మత్తులో ఉన్న ఒకడిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతారు. అప్పటికే టైం 2 అవుతుంది. వాళ్ళు కారులో మందు బాటిల్స్ ఫుల్గా పెడతారు. వాళ్ళ గొంతులో కూడా సగం మందు పోస్తారు. టీం మెంబర్స్ అక్కడి నుంచి పక్కకి తప్పుకుంటారు. డ్రగ్ మత్తులో ఉన్న వాళ్ళు తప్పించుకోవాలని ఆత్రంలో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అక్కడున్న ఒక పెద్ద కొండరాయికి డాష్ ఇచ్చేస్తాడు. ఓవర్ స్పీడ్లో రావడం, బలంగా గుద్దడంతో కారు ఎగిరి పడుతుంది. దానితో మంటలు చెలరేగుతాయి. ఆల్రెడీ అందులో మందు బాటిల్స్ కూడా ఉండడంతో మంటలు ఒక్కసారే ఉవ్వెత్తున లేస్తాయి. 10 నిమిషాల్లో కారుతో పాటు వాళ్ళ ముగ్గురు కూడా కాలి బూడిద అయిపోతారు. సీసీ కెమెరాలు ఉన్న చోటల్లా జామర్ లాంచ్ చేయడం వల్ల ఇవేవి రికార్డ్ అవ్వలేదు. టీం మెంబర్స్ కామ్గా వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్కడ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా, ఫుటేజ్ లేకుండా నీట్గా క్లీన్గా పని ఫినిష్ చేసేశారు. వాళ్ళు వచ్చిందాకా శివ్ అక్కడే ఉంటాడు. జరిగింది చెప్పగానే ఒక్క నిమిషం మౌనం అయిపోతాడు శివ్. వాళ్ళు చచ్చిపోవడమే న్యాయం సార్, మీరెందుకు ఫీల్ అవుతున్నారు అని అంటాడు నాయక్. వాళ్ళు చనిపోయినందుకు ఫీల్ అవడం లేదు, వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటున్నాను నేను. కానీ తప్పదు. ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే ఇంకెన్ని పాపాలు చేస్తారో. వీళ్ళని అసలు మన దగ్గరే బయటికి రాకుండా దాచేద్దాం అనుకున్నాను. మన పని అయ్యాక బయటికి వదులుదాము అని అనుకున్నాను. కానీ నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎప్పుడైతే 10 ఏళ్ల అమ్మాయిని కూడా రేప్ చేసి దారుణంగా వీళ్ళు చంపేశారని వచ్చిందో ఆ క్షణమే నిర్ణయించుకున్నాను వీళ్ళకి భూమి మీద ఇంక ఉండే అర్హత లేదని. పైగా వీళ్ళొచ్చింది నా పిల్లల్ని వాచ్ చేసి కిడ్నాప్ చేయడానికి. నేనెలా వదిలేస్తాను? కానీ వీళ్ళకి ఒక కుటుంబం ఉంటుందిగా, వాళ్ళ గురించే కొద్దిగా బాధ అనిపించింది. ఎనీహౌ, గుడ్ జాబ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అని అంటాడు
తన టీం మెంబర్స్తో శివ్, థ్యాంక్ యూ సార్, మళ్ళీ మమ్మల్ని మీ కింద వర్క్ చేయడానికి పిలిచినందుకు. రావడమే మంచి కిక్ వచ్చింది సార్. ఓకే మరి, నేను చెప్పినట్లు చేయండి. రేపు మార్నింగ్ న్యూస్ అలాగే వచ్చేటట్లు చూడండి. ఆల్రెడీ వాళ్ళిద్దరు వీళ్ళేమయ్యారు అని జుట్టు పీక్కుంటూ ఉండుంటారు. ఈ రాత్రంతా నిద్రపోకుండా అలాగే పీక్కొనివ్వండి. ఉదయాన్నే న్యూస్ వింటారు. టేక్ కేర్ గైస్. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకొని ఉదయాన్నే మీరు చేయాల్సిన పని చేసేయండి. బాయ్ అని చెప్పి శివ్ ఇంటికి బయలుదేరుతాడు. అసలు ఇంతకీ వీళ్ళు ఎలా దొరికారు శివ్? ఎక్కడ దొరికారు అని అడుగుతాడు మైక్. కథ కొనసాగుతుంది. మరి అసలు వాడు ఎవరో శివ్ తెలుసుకోగలుగుతాడా? ఎవరై ఉంటారు తెలుసుకోవాలంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.